ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు సినిమా నిర్మాతలకు బహిరంగ లేఖ రాశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డాన్సర్స్ యూనియన్ వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దని కోరారు. యూనియన్ అవినీతి ఆరోపణల్లో ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. డాన్సర్స్ యూనియన్కు ఉప ఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. ఫెడరేషన్ అవినీతి పరులను కాపాడుతుందని జానీ మాస్టర్ ఆరోపించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. డాన్సర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా తన అభ్యర్థనను వారి దృష్టికి తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు జానీ మాస్టర్. డాన్సర్స్ యూనియన్ స్వేచ్ఛకు ఫెడరేషన్ అడ్డుపడుతుందని ఆక్షేపించారు. యూనియన్లోని కొంతమంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు దోచుకుని తింటున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకుంటే ఫెడరేషన్ వారికి సహకరిస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో నిర్మాతలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని జానీ మాస్టర్ కోరారు. ఇక అంతకుముందు జానీ మాస్టర్కు ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని జానీ మాస్టర్పై ఆరోపణలు మోపింది. ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఫిల్మ్ ఫెడరేషన్ ఈ నెల 14న విచారణకు పిలిచినా రాలేదని మండిపడింది. 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు డాన్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ సుమలత తీరుపైన ఫెడరేషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, డాన్సర్స్ ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫెడరేషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయం వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది ఫిల్మ్ ఫెడరేషన్.